కాలు కాలుతున్నాయి. ఎలా ఉంది ఫీల్? ఆహా సమ్మర్ అనుభూతి సమ్మర్ అండి. హే బడి, ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న అరుణాచలం టెంపుల్ కి అయితే మనం ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం. సో నాతో పాటు మా ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్, మొత్తం 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. మా వాళ్ళకి హెల్పింగ్ నేచర్ కాస్త ఎక్కువనే. ఎవరో కార్ ఆగిపోయింది తొండి బాబు అంటే తోస్తున్నారు. హే బడి, సో అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. సో మేమంతా వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతం ఎక్కడంటే బెంగళూరులో ఉన్నాము. బెంగళూరు నుంచి తిరువన్నామలకి డైరెక్ట్ బస్ అయితే ఉంది. ఆపనమాట, ఇక్కడ బస్ వస్తుందని చెప్పుంటారు. చూద్దాం, 20 minutes ఒక బస్ ఉంటుందంట. సో మనం ఎక్కడ ఉన్నామంటే ఎలక్ట్రానిక్ సిటీలో టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ టు ఎంఫై మాల్. సో ఇక్కడ నుంచి అయితే అరుణాచలం కి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ మన జర్నీ టైం వచ్చి 4.5 hours. మధ్యలో అయితే 15 minutes బ్రేక్ ఇస్తారు. సో టికెట్ ప్రైస్ అయితే 195 rupees అయింది. మేమైతే మొత్తం 6 members అండ్ అప్రాక్సిమేట్ గా 1200 అయితే అయింది మాకు టికెట్స్ వరకే. ఇక్కడ షాక్ ఏమంటే కండక్టర్ అని 6 members కి టికెట్ అడిగాం, కానీ చేతిలో ఏమో 15 tickets దాకా పెట్టేశాడు. యాక్చువల్ గా ఇలాంటి టికెట్స్ ఎప్పుడు చిన్నప్పుడు చూసినవి, మళ్ళీ దాంతో ఇప్పుడే చూస్తున్నాను. 90% ఆఫ్ మన ఆంధ్రాలో అంతా ఇట్లాంటి టికెట్స్ అన్ని స్టాప్ చేసి మిషన్ టికెట్స్ అయితే పెట్టారు. బట్ ఇంకా తమిళనాడు సైడ్ ఇది రన్ అవుతుంది అనుకుంటా. మనం గుడికి వెళ్తున్నామని దేవుడు కూడా తెలిసిపోయింది అనుకుంటా, అందుకే మనని వర్షంతో వెల్కమ్ చేస్తున్నారు. మనం వెళ్ళేప్పుడేమో కానీ దారిలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. పిచ్చగా వాయిస్తుంది వర్షం అయితే. చూడొచ్చు చూడండి, కావట్లేదు బ్యాక్ కెమెరా పెద్ద. వర్షంలో జర్నీ అంటే సూపర్ గా, లిటరల్లీ ఆ ఫీల్ భలే ఉంటుంది. ఇంకా మచ్చగాడికి బస్సులో బోర్ కొడుతుంటే అందులో పిలిచి టికెట్ అని అడుగుతున్నాడు పిచ్చాడు. అండ్ మనం చెప్పినట్టే 15 minutes ఫుడ్ కి అయితే బ్రేక్ ఇచ్చారు. అసలు మా వాళ్ళు అయితే పిచ్చి ఆకిల్లో ఉన్నారు, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. సో మేమైతే దోశ, పరోటా అండ్ వెజ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. వాన అయితే పిచ్చగా వస్తుంది అసలు. ఈ వానకి వేడిగా ముద్దు తీసుకుంటే భలే ఉంది. నార్మల్ టైమ్ లో ఫుడ్ తిన్నప్పుడు ఏమనిపించదు, కానీ ఇట్లా వాన రైనీ సీజన్ లో ఫుల్ కోల్డ్ క్లైమేట్ కి వేడిగా ఫుడ్ తింటుంటే ఇంకా పొట్ట నిండుగా ఫుడ్ తిని అందరూ బస్ ఎక్కి వాళ్ళ సీట్లు అయితే కూర్చునేసాము. ఈ వాన అయితే అసలు ఆగట్లేదు. అండ్ ఆఫ్టర్ 4 hours ఆఫ్ జర్నీ మేమైతే అరుణాచలం ని రీచ్ అయిపోయాం. ఇక్కడ ఏదో బస్ స్టాప్ లో ఆపారు. ఇక్కడ నుంచి టెంపుల్ కి అయితే డైరెక్ట్ ఆటోస్ ఉన్నాయి. పర్ పర్సన్ కి 50 rupees కాస్ట్ చేస్తున్నారు. ఇంకా అందరూ ఆటో అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి టెంపుల్ కి 2 kilometers అంట. ఆటో అయితే డైరెక్ట్ గా రాజగోపురం ముందే ఆపేశారు, అదే రాజగోపురం. అందరూ క్లైమేట్ కూల్ గా ఉంది కదా, టీ తాగదామంటే వెళ్తున్నాము. సో అందరూ పక్కన టీకోటి బాబాయ్ షాప్ కి వచ్చి వేడివేడిగా చాయ్ అయితే తీసుకున్నాము. ఇంకెక్కడ రూమ్స్ విషయం చూసుకున్నట్టయితే ఇక్కడైతే మడం అంటే ఏం లేదు, అది పెద్ద హాల్ అన్నమాట. 2 halls అండ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే పర్ పర్సన్ కి 100 rupees చార్జ్ చేస్తారు. స్టే చేయాలనుకుంటే 200 rupees పర్ పర్సన్ కి విత్ లాకర్స్ అండ్ హాల్ రూమ్ లో పడుకోవాల్సి వస్తుంది. సో సెపరేట్ రూమ్స్ అంతా ఏముండదు, ఓన్లీ హాలే ఉంటుంది. మేము వచ్చినప్పటికీ రష్ ఫుల్ గా ఉంది కాబట్టి ఫ్రెష్ అప్ కి అయితే 150 rupees అండ్ స్టే అయితే కన్నా 250 rupees అడిగారు. కాస్ట్ ఎక్కువ, ఫెసిలిటీస్ తక్కువ, కాబట్టి మేమైతే వెళ్ళలేదు అక్కడికి. బట్ నార్మల్ సోలోగా వచ్చినట్టయితే కన్నా అది బెస్ట్, ఎందుకంటే పర్ పర్సన్ కి 200 పడుతుంది. సో రూమ్ తీసుకున్నామంటే కాస్ట్ ఎక్కువ కదా. సో సోలో అండ్ లో బడ్జెట్ అట్లా చూసుకున్నామంటే అది బెస్టే. ఫైనల్ గా అయితే మా టైగర్ గార్డ్ ఒక రూమ్ బుక్ చేశాడు. రూమ్ కి రాగానే అందరూ వాళ్ళ ఫోన్ తీసుకుని ఫస్ట్ ఛార్జింగ్ పెడతా ఉన్నారు. ఫుడ్ లేకపోయినా బతుకుతారు, కానీ ఛార్జ్ లేకుంటే అసలు బతకలేరు. ఇంకా మిగిలిన వాళ్ళైతే బెడ్ ఎక్కి పడుకునేసినారు. వేస్ట్ గా చూడండి, సాకెట్ లో సెట్ కాలేదని ఏమేమో చేస్తున్నాడు. సో మా ఫైనల్ గా రూమ్ అయితే దొరికింది. యాక్చువల్ గా మనం వచ్చినప్పుడు ఎక్కడ రూమ్ లో దొరకలే. ఫుల్ ఎక్కడ చూసినా అసలు ఫుల్ అయిపోయినాయి రూమ్స్ మొత్తం. ఎక్కడ అసలు ఎంత ట్రై చేసినా కానీ దొరకలే. ఇంకా మామూలు ఫ్రెష్ అప్ అవ్వాలన్నా కానీ పర్ హెడ్ కి 150 rupees దాకా అడుగుతున్నారు. ఇంకా లాకర్స్ అయితే మళ్ళీ దానికి సెపరేట్ కాస్ట్, మళ్ళీ దానికి అడ్వాన్స్ వేరు. సో దొరకలే. ఇంకా లాస్ట్ గా మన హేమంత్ మావ అయితే ఒక రూమ్ చూశాడు. సో ఇదైతే 1200, మొత్తం మనం 6 members వచ్చాము. అండ్ ఇక్కడ ఏమంటే 1200 పెట్టినా గానీ రూమ్ కాస్ట్ అయితే తక్కువనే, ఎందుకంటే 3 beds ఉంటుంది. బయట అయితే ఇంకా 150 rupees ఫ్రెష్ అప్. ఇక్కడైతే చాలా బెటర్. 1200 అనేది అడ్వాన్స్ అట్లా 1200 తీసుకున్నారు. బట్ రిటర్న్ చేసేప్పుడు మనకు రిటర్న్ చేస్తారు, దాని గురించి ప్రాబ్లం అయితే ఏం లేదు. రూమ్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత అది గిరి ప్రదర్శనం దానికి స్టార్ట్ అవ్వాలి. నేనైతే రెడీ అయిపోయా. ఇంకా మా వాళ్ళు రెడీ అవుతా ఉన్నారు. అయ్యాక దానికి స్టార్ట్ అవ్వడం. దానికి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అయితే నచ్చితే కాస్త లైక్ చేసుకోండి. ఇంకా
ఈ వేస్ట్ గాడు అయితే వచ్చి రాగానే పంది నిద్రపోయినట్టు నిద్రపోయినాడు. రెడీ అవరా మావా అంటే అద్దం ముందు అందం చూసుకుంటాడు. ఎందగాడా ఒకసారి తిరుగా. ఇంకొకరి తర్వాత ఒకరు అన్నట్టు అందరూ రెడీ అయిపోయాం. ఫస్ట్ అయితే భూతనారాయణ స్వామి గారి టెంపుల్ కి అయితే వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేయాలి. మార్నింగ్ టైం టెంపుల్ చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా. ఇదేనండి శ్రీ భూతనారాయణ పెరుమాళ్ స్వామి గారి ఆలయం. సో మామ ఫస్ట్ అయితే మనకి భూతనారాయణ స్వామి పెరుమాళది దర్శనం అయితే అయిపోయింది. అండ్ స్వామి వారిది ఫస్ట్ అయినాక ఇంకా రాజగోపురం కావడం నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా అక్కడ నుంచి అయితే అన్ని దేవుళ్ళు అయితే అట్లే కనెక్ట్ అయితే వస్తాయంట. ఇంకా అయినాక లాస్ట్ గా మనకి మెయిన్ దర్శనం అయితే అవుతుంది. సో రాజగోపురం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే రాజగోపురం. ఇక్కడ నుంచి ఆ మ్యాప్ లో చూపించినట్టు ఫుల్ సర్కిల్ లాగా మనం గిరి ప్రదక్షిణం అయితే చేస్తాము. ఇక్కడ చూడండి బడి జంటలు గా భలే వచ్చారు. బట్ టెంపుల్ కి వచ్చాక ఏం ఆలోచనలు ఉండకూడదంట, దేవుళ్ళ లీల మాత్రమే ఉండాలంట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకా గిరి ప్రదక్షిణం అయ్యేంత వరకు ఫుడ్ అయితే ఏం తినకూడదు. సో ఇంకా వాటర్ తో సరిపెట్టుకోవాల్సింది. నో ఫుడ్ అంటే ఫుడ్ తినకూడదు అంటే అదే మ్యాండేటరీ అని కాదు, తినే వాళ్ళు తింటారు. బట్ మనకి ఇంకా అనుకున్నట్టు జరగాలి. సో దేవుడు కాస్త భక్తిగా అంటే కొంచెం ఉపవాసం ముందు దర్శనం చేసుకుంటే కాస్త బాగుంటుంది. వెళ్ళేదారిలో ఈ పెయింటింగ్ చూసా, అగ్రికల్చర్ కి ఇంపార్టెంట్ ఇస్తూ ఒక పెయింటింగ్ చాలా బాగుంది. సో బడి ఇది ద్రాడలింగం, మూడో లింగం అన్నమాట. ఓవరాల్ 14 లింగమ్స్ అయితే ఉన్నాయి. మనమైతే 3 లింగం దర్శనం అయితే కంప్లీట్ చేసాం. ఇంకా రిమైనింగ్ 11 లింగమ్స్ దర్శనం అయితే చేసుకోవాలి. ఇంతవరకు స్మూత్ గానే జరిగింది. ఇక్కడ నుంచి అసలు సమస్యలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంతసేపు కూల్ గా ఉన్న క్లైమేట్ కాస్త ఎండకి హీట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అండ్ మా కాళ్ళు కూడా ఎండకి కాలడం స్టార్ట్ అయ్యాయి. సో బడి ఇదే మోక్ష మార్గము. ఇక్కడ ఎంతటి వాళ్ళైనా ఈ ద్వారం నుంచి ఈజీగా బయటికి రావచ్చంట. అండ్ ఇక్కడితో 60% ఆఫ్ గిరి దర్శనం అయితే కంప్లీట్ అయింది. అసలు సమస్య ఏంటంటే గిరి దర్శనానికి వచ్చిన భక్తులందరూ ఎండకి కాళ్ళు కాలుతుండే తట్టుకోలేక పరిగెత్తారు. ఇంకా మా టైగర్ గాడు అయితే చెప్పనక్కర్లా పరుగు శివ అంటూ పరిగెత్తానే ఉన్నాడు. అండ్ వెళ్లేదారంతా ఈ ఫుడ్ మసాజ్ మిషన్సే. సరే అని ఇక్కడ ఒక స్టాప్ వేసాం. 5 minutes కి 50 rupees అంట. ఇందులో 5 minutes టైమర్ అయితే సెట్ చేస్తారు. కాకపోతే కాలు గుచ్చుకునేది. ఈ టైగర్ గాడికి చేతులు కాలు గమ్మనే ఉండదు. బుడబుడ పోలోలాగా దాన్ని ఎత్తుకొని కొట్టుకుంటానే ఉన్నాడు. అండ్ ఫైనల్ గా మనం అయితే 14th లింగం కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే 14th టెంపుల్. ఇంకా ఇదే లాస్ట్. దీని తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్ అయితే వెళ్ళిపోతాము. ఇదే 14th లింగం అన్నమాట. అసలు ఎండ అయితే పిచ్ అంటే వాయించేసింది. రోడ్లు అసలు వాటర్లో ఏం లేదు, సరిపోలేదు. ఉపవాసము కాలు అయితే చెప్పనక్కర్లేదు, అసలు వేడికి బొబ్బులెక్కేసేటట్టుండదు. సో మీరు కానీ మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కన్నా వచ్చినట్టయితే గిరి ప్రదక్షిణాన్ని ఈవినింగ్ 6 పైన స్టార్ట్ చేయండి. అదే బెస్ట్ చాయిస్. వచ్చేసి టైం లేదు కాబట్టి మేము మార్నింగ్ స్టార్ట్ చేసాము. సో కాబట్టి ఇన్ని తిప్పలు. ఇంత ఎండలో నడిచి కాలు కానీ ఇప్పుడు తడుపుకుంటే అసలు స్వర్గం నిజంగానే స్వర్గం తెలుసా. రీచ్ అయిపోయినాము. అసలు ఇక్కడికి రావడానికి అయితే చాలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసాము. ఎంతో పక్క 14 kilometers వాక్, అసలు చెప్పులు లేకుండా దారి లోపుతాను కూడా నీదే లేదు. ఇంకా వచ్చి ఇక్కడ క్యూ లైన్ ఉంది. ఇంకా క్యూ లైన్ కంప్లీట్ చేసుకునేస్తే దర్శనం అయిపోతుంది. సో ఇదే క్యూ లైన్. ఇదే మా అరుణాచలం టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్. చూడడానికి ఎంతో బాగుంది కదా. ఇంకా ఫైనల్ గా మా శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మా టైగర్ అయితే ధ్యానంలో మునిగిపోయాడు. వాడు ధ్యానం చేస్తున్నాడా నిద్రపోతున్నాడా కూడా అర్థం కావట్లేదు. ఈ టెంపుల్ కి రావాలనుకున్న వాళ్ళందరికీ నా సైడ్ నుంచి సజెషన్స్ ఏమంటే, లో బడ్జెట్ లో రూమ్స్ అండ్ లాకర్స్ కావాలంటే సేవా మడం తీసుకోండి. అండ్ గిరి ప్రదర్శనం ఈవినింగ్ టైం చేయండి. ఇంకొకటి ఏమంటే సాక్స్ తీసుకోండి, ఎందుకంటే మీ ఫుట్ ని అవైతే బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ లెగ్ పెయిన్ కూడా రాకుండా చూసుకుంటుంది. సో ఇవే నా సైడ్ నుంచి సజెషన్. ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ గా ఉంటే మన వీడియోని లైక్ చేసుకోండి. అండ్ మరెన్నో ట్రావెల్స్ అండ్ ఫన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా, బై బాయ్.